కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒక విడత జీకొండూరు మండలం కౌలూరులో, మరొక విడత ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో, మూడో విడత మైలవరం మండలం మన వెలవరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి అండగా ఉన్నామని నిరూపించుకోవడానికి ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఎన్నో ఇందాక సీతారామయ్య గారు చెప్పినట్టు ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి సమస్యలు, వీటన్నిటిని అధిగమిస్తా కూడా మీరందరూ రైతులు గుర్తించాల్సిన విషయం ఉంటే 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇచ్చింది 6,000. అప్పుడు గత ప్రభుత్వం 7,500 రూపాయలు జమ చేసి మొత్తం కలిపి 13,500. ఈ రోజున కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది అదే 6,000. కానీ రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు జమ చేసి మొత్తంగా కలిపి రైతన్నలకి 20,000 రూపాయలు ఇస్తా ఉంది. ఈ విధంగా ఇచ్చినందువల్ల ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 3 విడతలు, ఒక్కొక్క విడత దాదాపుగా 30,000 మంది పైచిలకు రైతాంగానికి ఒక్కొక్క విడతలో అటు కేంద్ర ప్రభుత్వం వాటికి కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి మాసమే, అంతకు ముందు 3 మాసాలకు సంబంధించిన గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చిన దాన్ని ఇంకొక 1,000 పెంచిస్తామని చెప్పి మొదటి విడత 4,000, ఆ గత 3 మాసాలకు సంబంధించిన 1,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలతో మొదలెట్టి ప్రతి నెల దాదాపుగా 42,000 మందికి పెన్షన్దారులకి ఖచ్చితంగా వాళ్ళకి నేను అండగా ఉన్నాను అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇస్తున్న డబ్బు 1,000 కోట్ల రూపాయలు ఉంటే మనొక్కని 2,750 కోట్లు రాష్ట్రంలో మొత్తం ఇచ్చేది. అదే మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల రూపేణా మన గ్రామాల్లో ఇస్తున్న డబ్బు 18 కోట్లు. ఆ రకంగా ఇప్పటికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ కాలంలో ఇచ్చిన డబ్బు నేరుగా 381 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంటింటికి తిరిగి ఇస్తా ఉన్నది. ఈ గ్రామం సోషల్ మీడియాలో కూడా వేదికలకు ఎక్కి ఈ గ్రామంలో ఇబ్బంది జరుగుతూ ఉంది, రోడ్డు సక్రమంగా లేకుండా ఎంతో అవస్థలు పడతా ఉన్నారు, ఎంతో మంది కింద పడి కాళ్ళు చేతులు కోల్పోయారు, అలాగే కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉంది, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మీరు చూస్తా ఉన్నారు. మైలవరం నుంచి మన నియోజకవర్గం చివరి దాకా కూడా కొత్త రోడ్డు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గణపవరం అడ్డ రోడ్డు దాటి రెడ్డిగూడెం మలుపు తిరిగే వరకు కూడా అయింది. అక్కడి నుంచి బయలుదేరి మన చంద్రాల దాటే వరకు కూడా శాంక్షన్ అయింది, పనులు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గంలో రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి రోడ్లను పట్టించుకోకుండా ప్రజలు వ్యవస్థలు ఇబ్బందులు, అరగంట దూరాలు, గంటల ప్రయాణం, కింద పట్టాలు, ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉంటే వాటన్నిటి నుంచి కాపాడి కొత్త రహదారులు నిర్మించడం. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రధాన రహదారులన్నీ పంచాయతీ రాజు కావచ్చు, R&B కావచ్చు, అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మంది బిడ్డలున్నా ఇస్తామని ముందు చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక్క బిడ్డకే 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు, ఎంత మంది ఉంటే బిడ్డలు అంతమందికి మేము 15,000 చొప్పున ఇస్తామని చెప్తే మన నియోజకవర్గంలో ఆ రకంగా అర్హత కలిగిన 40,257 మంది బిడ్డలకి ఇప్పటికి మనం 60 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్ ఒక 4 కోట్లు. ఇవన్నీ వెరసి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ప్రజలకు చేకూర్చిన లబ్ధి 446 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల్ని ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ కింద కలిపి 20 కోట్లు మొదట విడత, రెండో విడత మరొక 20 కోట్లు సుమారుగా, అట్లాగే ఇప్పుడు మూడో విడత కేంద్ర ప్రభుత్వం 2,000, మనం ఇస్తామన్న 4,000, 6,000 కలిపి దాదాపుగా 16,80,00,000. ఈ 3 విడతలు కలిపి మన మైలవరం నియోజకవర్గ రైతాంగానికి చేకూరిన లబ్ధి 56 కోట్ల రూపాయలు అనే విషయం మీరందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు ఎన్నో విషయాలు మీరు గమనించాలి. మనం
ఉన్నటువంటి రహదారుల మెరుగుదల కోసం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి తొలి విడత 22 కోట్ల రూపాయలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు పెట్టాము. అవన్నీ సంపూర్ణంగా వినియోగించుకుంది మన మైలవరం నియోజకవర్గం. మా కార్యాలయం నుంచి నిరంతరం సంప్రదింపులు జరిపి గ్రామ నాయకులకి సమన్వయం చేసి ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టేటట్టు విడతల వారీగా చేపిస్తా ఉన్నాం. అట్లాగే పల్లె వెలుగు 2వ విడతలో 7 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ నిధులు కూడా పూర్తిగా వినియోగించాం. ఏ గ్రామాలకి తొలి ప్రాధాన్యత కావాలో అత్యవసరం ఉందో వాటన్నిటికి పెట్టాం. 19లో నేను శాసనసభ్యుని కాగానే ఆ రోజు జీకొండూరు మండలంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ వచ్చి మన తారక రామ ఎత్తిపోతల పథకం పనిచేయట్లేదు, తద్వారా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారంటే ఆ రోజు నా దగ్గరలో ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్తో పనులు చేయించితే అప్పుడు 2019లో ఆ మోటార్లు బాగు చేయించడానికి 75 లక్షలు ఖర్చు అయింది. ఆ బిల్లు 5 సంవత్సరాల కాలం సంబంధిత మంత్రులకి అప్పటి ముఖ్యమంత్రి గారికి అందరి చుట్టూ తిరిగితే 5 సంవత్సరాలు పనిచేసిన బిల్లు రాకపోతే తర్వాత జరిగే కార్యక్రమంలో కొద్దిగా నేను అక్కడ రైతు ప్రతినిధులు వేసుకొని చిన్న రిపేర్లు చేయించుతా ముందుకు నడిపించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లో చేసిన బిల్లు ఇప్పించి కొత్తగా మళ్ళీ ప్రతిపాదనలు పంపిస్తే ఆ మోటార్లన్నీ బాగు చేయించడానికి 5 కోట్ల రూపాయలు అవుతా ఉంది. ఈ లోపల మళ్ళీ మొరాయించిన మోటార్లు మా జిల్లా మొత్తంలో ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో పనులు చేయకుండా మిగిలిపోయిన డబ్బులు బయటికి తీస్తే 3,75 కోట్లు ఉన్నాయి. ఆ 3,75 కోట్లు తీసుకొని మైలవరంలో కావచ్చు, గడ్డమడుగులో కావచ్చు, లేకపోతే మన పుల్లూరులో కావచ్చు, లేకపోతే కోడప్రాజపర్వ కావచ్చు, ఇట్లా రకరకాల గ్రామాల్లో పెట్టి మళ్ళీ రోజు మా ఆఫీస్ నుంచి ఆయా గ్రామ నాయకులతో సమన్వయం చేసుకుంటా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ₹1 కూడా మురిగిపోవడానికి వీల్లేదని చెప్పి నిరంతరం పరిశ్రమిస్తామన్న నాయకులు అందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మండల గ్రామ అందరూ నాయకులు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు. ఇది రైతులకు సంబంధించిన కార్యక్రమం నిధులు. మా మైలవరం మండల పార్టీ అధ్యక్షులు వేములకొండ వెంకటేశ్వరరావు వెంటనే బాధ్యత తీసుకొని గడిచిన 3 రోజుల నుంచి దగ్గరుండి బాగు చేయించి ఈ రోజు ఉదయం నేను బాధ్యత అప్పచెప్పా, నువ్వు దగ్గరుండి వాటి నీళ్ళు తీసే కార్యక్రమం చూడంటే మనమే నెత్తినేసుకొని భుజాన్ని వేసుకొని ఆ కార్యక్రమం ఈ రోజే మోటార్ వదిలి నీళ్లు వదిలి నాకు వీడియో పెట్టారు. మంచిది. అట్లాగే స్టేజ్ 2, 3లో కూడా ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోయారు, వాటిని కూడా ఏదో ఒక రకంగా బాగు చేయించి రైతాంగానికి ప్రభుత్వం నుంచి కొత్త మోటార్లు రీప్లేస్ చేయడం కోసం 5 కోట్లు వచ్చే వరకు ఈ లోపల ఏదో రకంగా మోటార్లు నడిపించి రైతులకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ సంక్షేమం, రైతన్నల అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళ సంక్షేమం, ఈ రహదారుల విస్తరణ కావచ్చు, కొత్త రహదారుల నిర్మాణం కావచ్చు, ఇలా ఎన్నో విషయాల్లో సమన్వయం చేసుకుంటూ ఇందాక సోదరులు గాంధీ గారు చెప్పారు, నేను గత ప్రభుత్వంలోనూ శాసనసభ్యుడిగా పనిచేస్తా, ఈ ప్రభుత్వంలోనూ శాసనసభ్యుడిగా పనిచేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు రైతు సోదరులు పోయిన సంవత్సరం మేము అమ్మిన ధాన్యానికి ఈ రోజు వరకు డబ్బు పడలేదు, ఎమ్మెల్యే గారు మీరు ఇప్పిస్తారా చేస్తారని న్యాయమని పడేది. నేను వెంటనే సివిల్ సప్లైస్ వాళ్ళతో మాట్లాడటం, సంబంధిత మంత్రి గారితో మాట్లాడటం, ఇక ఎవరి నుంచి సరైన సమాధానం లేకపోవటం, కొన్ని గ్రామాల్లో అయితే రైతులు ధాన్యం అమ్మితే ఆ డబ్బు పట్టడానికి సగటున 18 మాసాల నుంచి 24 మాసాలు పట్టిన సందర్భం గత సందర్భం. కానీ ఈ ప్రభుత్వంలో కేవలం గంటల వ్యవధిలో 24 గంటల నుంచి 24 గంటల్లోనే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి 92% మందికి 24 గంటల్లోపే డబ్బు పడిపోయింది. కొద్ది మందికి ఆ మిగిలిన 8% మందికి 30 గంటల్లోనో 35 గంటల్లోనో పడే సందర్భం. కాలికంగా మన రాష్ట్రం హార్టికల్చర్ క్రాప్స్, ఉద్యాన పంటలు, అట్లాగే రైతులకి అండగా నిలబడే ట్రిప్ అనే సిస్టమ్ అసలు మర్చిపోయారు. 1 ఎకరానికి కూడా ట్రిప్ ఇచ్చిన పాపానే పోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ పునఃప్రారంభించి రైతన్నలకు ఇస్తా ఉంది. అట్లాగే రైతులకు ఉపయుక్తంగా ఉండటానికి 10 లక్షల రూపాయలు ఖరీదయ్యే డ్రోన్తో పంటల మీద పిచికారీ చేయాలంటే కేవలం ఎకరానికి 10 గంట పడుతుంది. అదే రైతులు చేయాలంటే ఈ రోజు స్ప్రే చేయడానికి ఎవరు దొరకని పరిస్థితి. ఇప్పుడు ఆ డ్రోన్లు 10 లక్షల రూపాయలు అయ్యేది కేవలం 2 లక్షల రూపాయలకి 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వం అండగా నిలబడి రైతులకి మేలు చేస్తా ఉంది. ఈ రకంగా ఎన్నో విషయాల్లో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ రైతులకి
ఈ 20,000 రూపాయలతో అన్ని జరిగిపోతాయని అండగా నిలబడింది. అంతేకాకుండా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పత్తి పంట నాణ్యత తీవ్రంగా లోపించింది. ఒక పక్క పురుగుల బెడద, రెండో పక్క నాణ్యత లేని పత్తి. నాణ్యత ప్రమాణాల మేరకు కొనాల్సిన CCI ఆ ప్రమాణాలు సడలించక ఇబ్బంది పెట్టి కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నిబంధనలు సడలించి చివరికి మద్దతు ధరతో CCI పత్తి కొనుగోలు కూడా చేయడం జరిగింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఇందాక